ఇక నిన్ననే తెలిసిన వార్త ప్రకారం అయితే అటు ఏదైతే కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ని ప్రకటించారో ఆ వెంటనే కూడా వైసీపీ ఆ దిశగా పావులు కదుపుతుంది. అటుపక్క పవన్ కళ్యాణ్ వర్సెస్ ముద్రగడ అన్న రకంగా వైసీపీ వేగంగా వ్యూహాలు మారుస్తుందని చెప్పాలి. ఎందుకంటే అటు టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పొత్తు తర్వాత వైసీపీ వేగంగా వ్యూహాల పనిలో పడింది. ఇప్పటికీ కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో నారా లోకేష్, హిందూపురంలో నందమూరి బాలకృష్ణను గురిపెట్టిన అధికార పార్టీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫోకస్ పెట్టింది. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సరిపోతారని భావించారు. 2019లో గ్రంథి శ్రీనివాస్ చేతిలోనే పవన్ కళ్యాణ్ ఓడిపోవడంతో పెద్దగా ఆలోచన చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలో ఉంటారని తెలియగానే అప్రమత్తమైంది. ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో బలమైన కౌంటర్ వ్యూహానికి పదును పెడుతున్నట్టు సమాచారం. కాకినాడ లోక్సభ సీటులో పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని తెరపైకి తీసుకురావడానికి చూస్తుంది వైసీపీ. పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి ముద్రగడ పద్మనాభం అయితేనే సరిపోతారని అనుకుంటున్నారు. ఇటీవల కాకినాడ లోక్సభకు చలమలశెట్టి సునీల్ ను వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించింది. అయితే పవన్ కళ్యాణ్ బరిలో ఉంటే సునీల్ శక్తి తేలిపోతుందని, వార్ వన్ సైడే అవుతుందని అభిప్రాయపడుతున్న వైసీపీ పెద్దలు ముద్రగడ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ పద్మనాభంతో ఇటీవలే వైసీపీ ముఖ్య నాయకులు వచ్చి కలిసి మాట్లాడారు. వైసీపీలో చేరేందుకు ముద్రగడ సైతం సుముఖత వ్యక్తం చేశారు. ఈ నెల 14న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు ముద్రగడ. ఈ జాయినింగ్ గ్రాండ్ గా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని చెబుతున్నారు. అయితే సీఎం జగన్ ఆదేశిస్తే ముద్రగడ బరిలో దిగడానికి సై అనొచ్చని టాక్. వాస్తవానికి వైసీపీలో చేరడానికి ముందు జనసేనలో జాయిన్ కావడానికి ముద్రగడ ఆసక్తి చూపించారు. కిర్లంపూడికి పవన్ కళ్యాణ్ వచ్చి తనను ఆహ్వానిస్తారని అనుకున్నారు. కానీ అవేవి జరగకపోవడంతో జనసేన పైన, పవన్ కళ్యాణ్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందుకే జగన్ చెబితే ముద్రగడ కాదనకపోవచ్చనే వాదన ఉంది. కాకినాడ పార్లమెంట్ పరిధిలో కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికం. పైగా ముద్రగడ పద్మనాభం గతంలో కాకినాడ ఎంపీగా పనిచేసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కాపు ఓట్లు గంపగుత్తగా జనసేనకు పడకుండా ముద్రగడ ద్వారా చెక్ పెట్టాలని చూస్తుంది వైసీపీ. గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఎక్కువ అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క పెద్దపురం మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీతో పాటు జనసేనకు గణనీయంగానే ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 2 పార్టీలు కలిసి బరిలోకి దిగుతుండటంతో కలిసి వస్తుందని లెక్కలేస్తున్నారు. దానికి గండి కొట్టాలంటే ముద్రగడ ఒక్కరే సరితూగుతారని అనుకుంటున్నారు వైసీపీ పెద్దలు. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాకినాడ నుంచి రాజేష్ అందిస్తారు. రాజేష్, చూసుకున్నట్లయితే ఇప్పుడు కాకినాడలో అటు పవన్ వర్సెస్ ముద్రగడ అన్న చందంగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాజేష్? ఇప్పుడు రాజకీయం ఏ రకంగా ఉండబోచ్చు? థ్యాంక్ యూ సునీత. ఏవైతే ఎన్నికల సమరం మొదలైన చెప్పుకోవచ్చు, ఎలక్షన్ హీట్ అయితే మొదలైంది. అయితే
ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న కాకినాడ సంబంధించి గత ఎన్నికలు చూసుకుంటే 7 అసెంబ్లీ స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలు వైసీపీ దక్కించుకుని అలాగే ఎంపీ కూడా వైసీపీ దక్కించుకున్నారు. దాంట్లో ఉన్న కేవలం పెద్దాపురం ఒకటే టీడీపీ అయితే దక్కించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి చూసుకుంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఒక పక్క అలాగే ఎన్డీఏ బీజేపీ అలాగే టీడీపీ జనసేన 3 పార్టీలు ముఖముడిగా పొత్తు నేపథ్యంలో ఈ యొక్క క్యాండిడేట్లు పెట్టి వీరు ఎన్నికల బరిలో నిలబడే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే ఎవరైతే కాపు ఉద్యమ నేత మొదటి పద్మనాభం ఇప్పుడు దాకా ఒక పక్క వైసీపీ అన్నారు, మరో పక్క జనసేన అన్నారు. జనసేన 2 సార్లు వస్తా అన్న పవన్ కళ్యాణ్ రాకపోవడంతో మరోసారి వారి నిర్ణయం మార్చుకుని ఏవైతే ఈ నెల 14వ తేదీన ఎవరైతే వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అయితే వారు చేరికైతే అవుతున్నారు. వారి తనయుడు ఎవరైతే గిరిబాబు అలాగే ముద్రగడ అనుచరులు కూడా 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య వారైతే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఓ పక్క కాకినాడ జిల్లాకు సంబంధించి ఎవరైతే కాకినాడ పార్లమెంట్ లో ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడే అవకాశం ఉంది కాబట్టి వారిని ఢీకొట్టే విధంగా ఎవరైతే కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభాన్ని దించే వ్యూహంలో అయితే వారు అడుగులు వేస్తారని చెప్పి ఒక వైసీపీ నాయకులు గుసగుసలు ఆడుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం 3 సార్లు ఓడిపోయిన ఎవరైతే చలమలశెట్టి సునీల్ ఆయన కాపు సామాజికులు అయినప్పటికీ కూడా 3 సార్లు ఓటమి పాలయ్యారు. ఒకసారి ప్రజారాజ్యం, మరోసారి టీడీపీ, మరోసారి వైసీపీ 3 సార్లు ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం 4వసారి ఆయన అడుగులు వేస్తారు. అంటే 4వసారి వారి సింపతి వర్కౌట్ అనే దిశగా అయితే అడుగులు వేస్తున్నప్పటికీ అంటే ఆయన పవన్ కళ్యాణ్ ని ఢీకొట్టే విధంగా ఉంటారా అన్న ఆలోచనతో అయితే ప్రస్తుతం కాపు ఉద్యమత మొదట పద్మనాభం దించే అయితే వ్యూహంలో అయితే వారు అడుగులు వేస్తారు. అయితే దీనికి సంబంధించి ఒకవేళ కాకినాడ సంబంధించి కాపు ఉద్యమం మొదలైన పద్మనాభాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి వారిద్దరి మధ్య ప్రత్యర్థిగా నిలబడితే అంటే ఏ రకంగా ఉంటుంది అసలు? అంటే దీనికి సంబంధించి కాపు ఉద్యమం మొదలైన పద్మనాభం నిలబడితే అంటే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకులు ఇటుపక్క తిప్పే దిశగా అయితే వారు అడుగులు వేస్తారని చెప్పి ఇక్కడ ఉన్న జనసేన నాయకులు అలాగే ఓ పక్క ఏవైతే వైసీపీ నాయకులు అయితే ఆలోచించే పరిస్థితి ఉన్నారు. జనసేన నాయకులు అయితే వారు కాపు ఓటు బ్యాంక్ కోసం వారు అడుగులు వేస్తారు తప్ప వారికైతే ఓట్లు రావని చెప్పి ఒక కాపు నాయకులు అయితే భావిస్తారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎవరైతే కాపు సద్భావన సమితికి సంబంధించి అలాగే రాష్ట్ర కార్యదర్శి ఎవరైతే చిక్కి శ్రీనివాసరావు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం మనం ఏవైతే కాకినాడ ఎంపీగా ఎవరు జనసేన పవన్ కళ్యాణ్ నిలబడుతున్నారు వారిని ఢీకొట్టే విధంగా ప్రస్తుతం మొదటి పద్మనాభం దించే వ్యూహంలో అయితే ఉన్నారు. అయితే ప్రస్తుతం సునీల్ ఉన్నారు, సునీల్ పక్కన పెట్టి దించే వ్యూహం. అయితే ఒకవేళ మొదటి పద్మనాభం దిస్తే ఖచ్చితంగా వర్గడుదంటారా? ముద్రగడ పద్మనాభం గారు గతంలో నేతగా జరిగింది. అలాగే జనసేన అధ్యక్షుడు రాజకీయ పోరాటం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడిగా కాకుండా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తులు పెట్టుకుని పోటీ చేయడానికి ఉన్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు గత 20 సంవత్సరాల నుంచి కాపు ఉద్యమ నేతగా పేరుగాంచి 2016లో జరిగినటువంటి ఈ సంఘటన ఆధారంగా వారు ఆ రోజు కేసులు అనుభవించడం తద్వారా కాపు జాతి అంతా ఆయనకు గౌరవం జరిగింది. దురదృష్టవశాత్తు ముద్రగడ పద్మనాభం గారు మరి కాపు జాతికి సంబంధించి వారు స్వయంగా వివరించిన తర్వాత కాపులందరూ కూడా వారి వెంట మరొక నాయకుడు ఎవరు ఉన్నారనే సందేహంలో పడడం జరిగింది. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాజకీయంగా లబ్ధి పొందాలని ఆయన ఎదగాలనే ఆశతో వెళ్ళారో లేదంటే రాజకీయంగా మనం కూడా నిరూపించుకోవడానికి పెద్ద ఆయన మరి రేపు 14వ తారీఖు జాయిన్ అవుతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా అందరి సమాచారం. ఆయనకి నిర్దేశానికి భయం ఆ రోజు వారు చెప్పి మరి గరిట చాలా చేయడం జరిగింది. అలాగే రావడం జరిగింది, వంట వారు చేయడం జరిగింది. కాపు సమాజం అంతా ఆ రోజు ఆయన వెన్నంటి ఉంది. కాపు సమాజం కాదు, నేను నా రాజు ఉన్నారు కాబట్టి కాపులందరూ ఐక్యమత్యంతో ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఆయన నిర్ణయించుకున్నారు. ఎందుకంటే సోదరుడు చెప్పినట్టుగా చలమలశెట్టి సునీల్ గారు 3 సార్లు కాపు సామాజిక వర్గం పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అప్పుడు కూడా కాపు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో మల్లిపూడి గారు నాయకుడే, పద్మనాభం గారు కాపు నాయకుడే, కాకినాడ రోడ్డు కన్నబాబు గారు కాపు నాయకుడే, అలాగే పంతో నానాసి కాపు అందరూ కాపు నాయకుడే. అది
పార్టీకి మధ్య జరిగే యుద్ధంగానే చూడాలంటే కానీ అధికార పక్షానికి కాపుకి మధ్య రైట్ కోరుతాం. కాబట్టి వారికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వెళ్తారనేది ఎక్కడ మనం నిర్ణయించుకోవచ్చు. ఈ రోజు జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా అభివృద్ధికి మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు అనుకోవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మనం గమనిస్తా ఉంటే సంక్షేమం అభివృద్ధి ఒకటి రెండు కడిగలు చూడవలసింది. సంక్షేమం మాత్రం చూసారు, అభివృద్ధి మాత్రం మరి ప్రశ్నార్థకం. ఇటువంటి తరుణంలో మరి భారతీయ జనతా పార్టీ మన జనసేన వారు చేస్తా ఉన్నారు. అట్లాగే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. సార్ ముఖ్యంగా చూసుకుంటే కేంద్రం సంబంధించి కేంద్రంలో అంటే ఆయన కేంద్రం వైపు అడుగులు వేస్తే అంటే ఏమైనా ఏపీ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ ఏపీ ఎంతవరకు ఆర్థికంగా సహాయం చేయాలి, ఆర్థికంగా ఏ రకంగా మనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధించాలని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంది. ఆ రకంగా ప్రయత్నం చేసి మీరు కాకినాడ అభివృద్ధి చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మీరు అనుకోవచ్చు. కాకినాడ మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి. కాకినాడలో మనం గుర్సార్థం లేకపోయినా, కాకినాడలో రిప్రజెంటేషన్ లేకపోయినా, కాకినాడలో అనేక రకాలుగా ఆర్థికంగా సహాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. సో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే మొదటి పద్మనాభం దించుకోకం అయితే మొదటి పద్మనాభం వల్ల ఏమైనా జనసేన పవన్ కళ్యాణ్ ఏమైనా నెగిటివ్ ఉండే అవకాశం ఉందా? ఏమీ ఉండదండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఆశయాలతో వచ్చారు. మొదటి పద్మనాభం గారు గతంలోనే వారు చెప్పారు, 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు వస్తానన్నారు, రాలేదు అని వచ్చింది. ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆలోచన విధానం అందరికీ తెలుసు. జనవరి 1 రోజు ఆయన ఇంటి దగ్గర ఫ్లెక్సీ పెట్టి మళ్ళా తొలగించిన వైద్యం తెలుసు. పవన్ కళ్యాణ్ గారి కోసం వెయిట్ చేయడం తెలుసు. మళ్ళా ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో జాయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, కాపు జాతి గమనిస్తా ఉన్నారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే మొదటి పద్మనాభం సంబంధించి నేను ఏవి రాజకీయ పార్టీలో నేనేవి స్థానాన్ని ఆశించలేదు, అలాగే నేనేవి ఎక్కడ పార్టీ కొంచెం బలోపేతం చేసింది తప్ప నేను ఎక్కడ అంటే నాకు ఏమైనా సీటు కావాలి అవి కావాలి ఆశించి ఎక్కడ లేదని చెప్పి ఆయన చెప్తారు. దాని రకంగా చూడవచ్చు. ఏమంటే రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా ఒక పదవి ఆశించే ముందుకు వస్తారంటే కానీ నేను ఏ పదవిని ఆశించట్లేదు అన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపు సంక్షేమం కోసం, కాపు రిజర్వేషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి చేత ఒక మాట అనిపించుకుంటే కాపు జాత అంతా దగ్గరగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి చేత కాపు 5% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ ఇప్పించమనండి. కాపు కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల నిధులకి మేము ఖచ్చితంగా కాపు కార్పొరేషన్ ద్వారానే చేస్తాం. సంక్షేమం వేరు, కాపు కార్పొరేషన్ వేరు చెప్పించింది. ఖచ్చితంగా కాపు ఉంటాం, పద్మనాభం గారు వెంట ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి చేత కాపుల కోసం మేము ఇది చేస్తా ఉన్నాం. కాపులకు ప్రతి నియోజకవర్గంలో కాపు సంక్షేమం కోసం కాపు హాస్టల్స్ కానీ, కాపుల కోసం కళ్యాణ మండపాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రతి అసెంబ్లీకి కట్టాలని చెప్పారు. ఈ రోజు నెరవేరలేదు. అలాగే పద్మనాభం గారిని కూడా ఎక్కడున్నా సరే ఆయన అభివృద్ధిని కాకించే వ్యక్తులమే. ఎందుకంటే పద్మనాభం గారు కూడా గతంలో కష్టపడి ఆయన చేసిన ఉద్యమాల ద్వారానే కాపు కార్పొరేషన్ ఏర్పాటయ్యి 500 కోట్ల ఆ రోజు మరి మనకి చంద్రబాబు నాయుడు గారు చేయించారంటే మొదటి పద్మనాభం గారు వచ్చే అవకాశం. కాకినాడ పార్లమెంట్ సంబంధించి ఎవరైతే ప్రస్తుతం ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన అడుగులు వేస్తున్నారు. మరో ప్రస్తుతం ఉన్న సునీల్ పక్కన పెట్టి మొదటి పద్మనాభం దించుకున్నాడు. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు కాపులే, ఇద్దరు పేరున్న వాళ్ళు. పక్క ఆయన సినీ గ్లామర్ ఉంది, అలాగే జనసేన అధినేతగా ఉన్నారు. ప్రస్తుతం మొదటి పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఉన్నాడు. అంటే ఇప్పుడు చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న 7 నియోజకవర్గాల్లో కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎవరైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వారికి మొదటి పద్మనాభం దించే వ్యూహంగా అడుగులు వేస్తుంది. ఒకవేళ నిజంగా ఖచ్చితంగా మొదటి పద్మనాభాన్ని దించితే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి నెగిటివ్ వచ్చే అవకాశం ఉందంటారా? ఇది 2 రాజకీయ పార్టీల మధ్య జరుగుతుంది చూస్తాం. కానీ కాపు జాతి కాపులకి ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు జాయిన్ అయ్యి ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారి చేత కాపులకి నేను ఇది చేస్తున్నాను, రిజర్వేషన్ నేను అమలు చేస్తాను, ఖచ్చితంగా ఒకసారి చూపించుకున్నాను కాపు జాతి ముద్రగడ పద్మనాభం గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నాడు. కాకినాడ ఉంటే కాదు, పవన్ కళ్యాణ్ కావాల్సింది ఆంధ్ర రాష్ట్రం
ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేస్తారు కాబట్టి కాపులందరూ తెలివైన వాళ్ళు ఆంధ్ర నిర్ణయాన్ని వచ్చేస్తున్నాం కాబట్టి ఎవరెక్కడికి వెళ్ళరండి. అంటే ఎవరికి చేస్తారంటే చలమల్సి సునీల్ గారికి సీట్ లేదని ఎక్కడ చెప్పలేదు, అలాగే ఈ సీట్ ఇస్తానని చెప్పి ఇంకా చెప్పలేదు. ఎంత మన ఊహ తప్పితే కానీ ముద్రగడ పద్మనాభం గారు కనుక పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ కొంత గొప్ప ఉంటది డెఫినెట్ గా. ఎందుకంటే జిల్లా నాయకులు స్థానికంగా ఉన్న పరిచయాలు వేరు, స్థానికంగా ఆయన చేసే ఉద్యమాలకి ఆకట్టుకున్న వ్యక్తి కొంతమంది తోడుంటారు. కొంత పవన్ కళ్యాణ్ గారి మీద ఆ ఇంపాక్ట్ అంటూ ఉంటది ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే జగన్ అవుతారు అంత జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కటి కూడా కలుపుకోనటువంటి వ్యక్తి అంతమంది ఎమ్మెల్యేని ఎంపీని పంపించి ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారంటే ముద్రగడ పద్మనాభం గారి యొక్క శక్తి అటువంటిది. అంటే దీని ప్రభావం కాకినాడ ఎంపీగా వైపు గెలిపైతే 7 నియోజకవర్గాల్లో ఉన్న అంటే ప్రస్తుతం గత ఎన్నికలు చూసుకుంటే ఏవైతే 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాల్లో పోటీకి వెళ్ళారు. అయితే ఒకటే పెద్దాపురం వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఈ ఎన్నికలు 2024 సార్వత్రిక ఒకవేళ ఈయన ఎంపీగా నిలబడి ఆయన కూడా ఎంపీగా నిలబడితే ఈయన 7 నియోజకవర్గాలుగా ఉన్న కాపు సామాజిక వర్గం లేదా 7 నియోజకవర్గాలు కానీ ఇటువంటి ప్రభావం ఉన్నారా? అంటే ఇప్పుడు కూడా మనం ఏం చూసుకున్నా గతంలో 2019 శాసనసభ పార్లమెంట్ జరగడం ఇప్పుడు కూడా భారీ ఎత్తున అదే రిజల్ట్ మరి ప్రభుత్వం మేము ఆశిస్తాం. అంటే అత్యధిక మంది కాపులకు అసెంబ్లీకి పంపించాలనే ఆలోచన ఎక్కువ మంది కాపులు మన అసెంబ్లీలో మనం పార్టిసిపేట్ చేయగలిగి కాపులకు సంబంధించిన అంశాలు కానీ మనం నిలబడగలుగుతాం. రాజ్యాధికారం కాదు కాపులు ఎక్కువ మంది ఏదైతే మన పంచాయతీ కానీ మున్సిపాలిటీ ఎక్కడ ఉన్నా సరే మన కాపులు ఎక్కువగా ప్రోత్సహించుకోవాలని రాజేష్ ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు ఏదైతే ఇప్పుడు వైసీపీకి సంబంధించి వ్యూహం మార్చినట్లు తెలుస్తుంది. అటు ఆల్రెడీ కూడా చెలమల్లి శెట్టి ఆల్రెడీ అక్కడ రంగంలో ఉన్నారు. వైసీపీ మళ్ళీ అతన్ని కాదని మార్చి ఇప్పుడు ముద్రగడ పద్మనాభంని అక్కడ పెట్టాలని చూస్తుంది. అంటే ఇప్పుడు పరిణామాలు చూస్తే కూడా వైసీపీలో కూడా వర్గపోరు స్టార్ట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు నమ్మకంగా ఉన్న సునీల్ ఇప్పుడు ఆ స్థానాన్ని తప్పించేసరికి ఏం జరగవచ్చు? ఇప్పుడు చెలమల్లి శెట్టి సునీల్ ఇప్పుడు మన ఏదైతే ముద్రగడకి సపోర్ట్ చేయొచ్చు అనుకోవచ్చా? ప్రస్తుతం చూసినట్టయితే ప్రధానంగా ఏవైతే 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలోకి ఎంటర్ అయిన ఎవరైతే చెలమల్లి సునీల్ ఉన్నారో 2009లో ప్రజారాజ్యం, అలాగే 2014లో టీడీపీ, అలా వైసీపీ, 2019కి మళ్ళీ టీడీపీ, అంటే 3 పార్టీలు కూడా వారు చూస్తున్నారు. అయితే మరోసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎంటర్ అయిన చెలమల్లి సునీల్ ప్రస్తుతం ఆయన కేడర్ ఆయన చూపించుకుంటూ ఎవరైతే నియోజకవర్గాల వారిగా అంటే ఇటు 7 నియోజకవర్గాల వారిగా ఉన్న ఇటు కాకినాడ రూరల్, ఇటు పిఠాపురం, తుని, పెద్దాపురం, జగ్గంపేట, పెద్దాపురం, ఇలాగ 7 నియోజకవర్గాలు వారు ఇక్కడ ఉన్న ఎవరైతే లోకల్ కేడర్ ఉందో లోకల్ కేడర్ సంరక్షించుకొని ముందుకు వెళ్తారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఆయన ఎన్నికల బరిలో నేనుంటాను అంటే నేను వారు నగ్గే దిశగా అయితే అడుగులు వేస్తాను. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒక్కసారిగా అంటే 2 రోజుల క్రితం ఎవరైతే ఇటు ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ కొన్న వంగ గీత, మాజీ మంత్రి తోట నరసింహ, ఇలా వివిధ నాయకులు ముఖ్య నాయకులు అందరూ వారితో సుమారు గంట సేపు భేటీ అయ్యారు. అయితే భేటీ అయిన అనంతరం అంటే వీరితో మాట్లాడటం, అలా 2 రోజులు అయిన తర్వాత వీరి యొక్క వివరణ చెప్తాను. అయితే 2 రోజుల తర్వాత ఎవరైనా ఈ రోజు చూసుకుంటే పత్రికా సమావేశంలో మరో అంటే 14వ తేదీనే సుమారు 8 గంటలకు నేను ఇక్కడ ఎవరైతే భారీ స్థాయిలో కాన్వేతో బయలుదేరి సుమారు 4 నుంచి 6 గంటల లోపు జాయిన్ అవుతాను తాడేపల్లిలో జగన్ సమస్య జాయిన్ అని చెప్పి ఎవరైతే ముద్రగడ పద్మనాభం చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే వీరంతా ఒక వ్యూహం అయితే అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ నిలబడితే ముద్రగడ పద్మనాభం దించే వ్యూహంలో వైసీపీ ప్రభుత్వం. అయితే ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ ముద్రగడ పద్మనాభం దిగితే అంటే చెలమల్లి శెట్టి సునీల్ ఎంత కేడర్ ఉన్నా చెలమల్లి శెట్టి సునీల్ వారికి సపోర్ట్ చేస్తారా చేయరా అన్న దానిపై అయితే ఓ పక్క వైసీపీ నాయకుల ఆలోచనలు. అయితే ప్రధానంగా చూసుకుంటే 7 నియోజకవర్గాలుగా ఉన్న ఒకవేళ 7 నియోజకవర్గాలుగా ఉన్న ఎమ్మెల్యేలు వారు ఆర్థికంగా వారు ఎవరైతే ఉందో ప్రస్తుతం దీని యొక్క ఎలక్షన్ సంబంధించి కొంత మేర ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. అంటే వారు ప్రస్తుతం చెలమల్లి శెట్టి సునీల్ కనుక ఇక్కడ నిలబడితే అంటే వారి ఆర్థికంగా కూడా ఇక్కడ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఒకవేళ ఈ చెలమల్లి శెట్టి సునీల్ లేకపోతే అంటే ఎంపీగా లేకపోతే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు 7 ఉన్న ఎమ్మెల్యేలు కూడా వారు ఒప్పుకుంటారు లేవని ఆలోచించవచ్చు.
అయితే ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఒక పక్క అంటే పలు మార్లు కూడా చెప్పారు ఎవరైతే మొదటి కాపు ఉద్యమం మొదటి పదనామా కూడా అంటే నేను ఆర్థిక స్తోమత లేకపోయినా నేను కొంతమేర అంటే నాకు ఆర్థిక స్తోమత లేకపోవచ్చు, నాకున్న కాపు నాయకులు కానీ లేకపోతే నాకున్న కేడర్తో నేను ముందుకెళ్తాను చెప్పి గత ఎన్నో రాజేష్ ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే అటుపక్క కాపు ఓట్లు కూడా చీలే దిశగా వైసీపీ ఎత్తుగడ వేస్తుంది. కానీ ఇక్కడ ప్రధానంగా మన గతంలో కూడా అటు కాపు పెద్దలు మేము ముద్రగడకి సపోర్ట్ చేయట్లేదు, ఆయన వైపు ఎవరు కాపులు లేరన్న బహిరంగంగా మీడియాకు కూడా చెప్పిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ముద్రగడ వెనుక కాపులు ఉన్నట్లా లేనట్ట ఆయన ఏ కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారు? ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏవైతే అంటే ఐ న్యూస్ గత వారం రోజుల నుంచి మనం ఏవైతే చలమలశెట్టి సునీల్ కి ఢీకొట్టే విధంగా మొదటి పద్మనాభం వైసీపీలకు అడుగులు వేస్తున్నారు అని మనం చెప్పడం కూడా జరిగింది. అయితే దాంట్లో భిన్నంగా ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ ఎంపీగా నిలబడుతున్నారు, వారిని ఢీకొట్టే విధంగా ముందుకు వెళ్తున్నారని దాని దిశగా అయితే ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్న నేపథ్యంలో ఏవైతే కాకినాడ ఎంపీ ఒకవేళ అంటే నిన్న అంటే 2 దఫాలుగా అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఒక ఉత్కంఠ అయితే బయటకు వచ్చింది. అయితే 2 ఎంపీలుగా ఉన్న జనసేన అలాగే 6 ఎంపీలుగా ఉన్న బీజేపీ అంటే వీరు 8 స్థానాల్లో పార్లమెంట్ దిశగా ముందుకు వెళ్తున్నారు. అయితే కాకినాడ ఎంపీగా ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ దించే వ్యూహంతో ఓ పక్క ఎవరైతే అంటే కూటమి ఉన్న నేపథ్యంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి నేతలు కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ నిలబెట్టే వ్యూహంగా ఉన్నారు. అయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ నిలబెడితే అంటే పవన్ కళ్యాణ్ నిలబెడితే మొదటి పద్మనాభం దించే వ్యూహంతో వైసీపీ ప్రభుత్వం ఉంది. అయితే ఓ పక్క అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న కాపు నాయకులు మనం ఏవైతే ఐను సమర్థించక వారైతే ఒకే మాట చెప్తున్నారు. అంటే 14వ తేదీ ఏవైతే వైసీపీ కండువా వేసుకున్న తర్వాత మేము చెప్తాం అంటే ఆయన గతంలో కూడా పలు మార్లు చెప్పారు, నేను రాజకీయ కోణంగా లేను, నేను ఒక కాపు ఉద్యమ నేతగా కాపు నాయకుడిగా ఉన్నాను, అదే తప్ప నేను ఏ పార్టీకి నేను పట్టం కట్టనని చెప్పిన నాయకుడు ఈ రోజు వైసీపీకి అడుగులు వేస్తానని చెప్పి ఎంతవరకు కట్టని చెప్పి ఒక పక్క కాపు నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే 14వ తేదీకి సంబంధించి ఆయన పార్టీ జాయిన్ అయ్యాక మేము కూడా బయటకు ఎక్కుతాము, మేము రోడ్డు ఎక్కుతామని చెప్పి కొంతమంది కాపు నాయకులు ఈ అంతర్గతంగా చెప్పి పరిష్కారం పడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే 2014 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చే 40 రోజుల ఎన్నికల్లో ఒకవేళ కాకినాడ ఎంపీగా మొదటి పద్మనాభం నిలబడితే కాపులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారన్నదైతే ప్రస్తుతం అయితే ఇప్పుడున్న కాపు నాయకులు ఐదు సరిగ్గా అంటే మేమైతే కనుక రాజకీయ పరంగా చూడలేదు. ఒక కాపు నాయకులు చూసి ఒక కాపులకి నిజంగా ఒకవేళ ఆయన వైసీపీలోకి వెళ్తే కాపులకి ఎంత 5% రిజర్వేషన్ ఇస్తారా 10% అది ఖచ్చితంగా చెప్పాలి. అంటే మేము కాపు నాయకులుగా మేము మొదటి పద్మనాభం సపోర్ట్ చేస్తే కాపులకు ఎంతవరకు న్యాయం చేస్తే మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కోరుకుంటాయి. అది ప్రభుత్వం ఏ రకంగా ముందు తీసుకెళ్తుంది అవన్నీ ముందు చెప్తే మేము కాపుల పరంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం తప్ప రాజకీయ కోరంగా మేము ఎటువంటి సపోర్ట్ చెయ్యము. అదే గతంలో కూడా చూసాము వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏవైతే పాదయాత్రలో రకరకాల హామీలు ఇచ్చిన హామీలు ఎక్కడ దొంగలు దొక్కడం తప్ప వారు ఎక్కడ హామీలు నెరవేర్చింది. అదే ప్రధానంగా చూసుకుంటే జాబ్ క్యాలెండర్ సంబంధించి ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు. అయితే ఒక్కసారి తీశారు. నెక్స్ట్ ఇప్పటికి 4 ఏళ్ళు కాలమైంది. ఏ రోజు జాబ్ క్యాలెండర్ దిశగా అయితే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి వ్యూహంలో పడారు. అంటే ఆయన యొక్క వ్యూహంలో ఎవరైతే ముద్రగడ పద్మనాభం పడి మమ్మల్ని కాపులు కూడా లాగే దిశగా అయితే ఆలోచిస్తుంది తప్ప కాపులు ఈ రోజు ముద్రగడ పద్మనాభాన్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి ఓ పక్క కాపు నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనపడని చెప్పేస్తుంటారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.